కడుపు మంటతో చేస్తున్నాను అనమాట వీళ్ళు. ఒక న్యూ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తులారాశి వాళ్ళకు వస్తున్న ఎలివేషన్లు అంతా ఇంత కాదు, మందే మందే ఆ తులారాశి. ఆ, అసలు అయిపోయింది. మీరు ఒక 100 కోట్లు సంపాదించేస్తారు, మీకున్నంత అదృష్టం ఈ సంవత్సరం ఏ రాశి వాళ్ళకి లేదని చెప్పి గట్టి కొడుతున్నారు. అరే, చిన్నప్పుడు చూసాం రే ఇవన్నీ. తరతరాలుగా యుగ యుగాలుగా ఏ రాశికైనా దరిద్రం పట్టుకుందంటే అది మా రాశి. ఎక్కడ దరిద్రం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం మేము. బ్యాడ్ లక్ అంటే ఎక్కడ ఉంటాం అక్కడ ఉంటాం మేము. ఏది సంజయ్ సాహు డైలాగ్ ఒకటి ఉంటుంది చూడు, మనోడికి ఏది అంత ఈజీగా రాదు, మేమే. ఇప్పుడు మీరు వచ్చేసి అయిపోయింది, ఇంకా ఈ ఇయర్ మొత్తం సార్టెడ్, ఇట్లా మీరు ఏది పట్టుకుంటే అది బంగారం. మీరు డబ్బులు ఎలా సంపాదిస్తారంటే 100 కోట్లు మినిమం అంటున్నారు. అరే, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోళ్ళకి ఎక్కడరా సంవత్సరంలో 100 కోట్లు వచ్చేది? సరే పోని బిజినెస్ మ్యాన్కి వస్తాయి అనుకుందాం, హెల్త్ పరంగా మామూలుగా ఉండదు అసలు. మిగతా విషయాలన్నింటిలో మీరే రాజులు. మీరు ఏది ముట్టుకుంటే అది అదే, సమస్య లేదు బై. నేనైతే నమ్మను. అబ్బే, చాలా చూసాం ఇలాంటి స్కాములు. ఈసారి అస్సలు పడను నేను దీనికి. ఇప్పుడు సంవత్సరం స్టార్టింగ్లో అరే మందే తోపు అన్నట్టు కూర్చుంటాం, కరెక్ట్గా ఒక 4-5 రోజుల్లో పడుతుంది బొక్క. వెయిట్ చేస్తున్నా దానికోసం. మీరు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను అన్నది. అస్సలు నేనైతే నమ్మనప్ప. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.